సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు గాను చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్, అలాగే గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్, విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రి వెళ్దాం. ఓకే, ఫస్ట్ గుంటూరు వెళ్దాం. గుంటూరు నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అశోక్, తిరుమల లడ్డూ ప్రసాదం చంద్రబాబు నాయుడు అపవిత్రం చేసినందుకు పూర్తిగా ఆయన పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూజలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం పాత గుంటూరులో ఉన్నాం. పాత గుంటూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త ఫాతిమా ఆమె ఉన్నారు. ఆమెను అడిగేస్తున్నాం, ఏం చెప్తున్నారు ఏంటి? ముందుగా నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా శవరాజకీయాలు చేశారు, నీచమైన రాజకీయాలు చేశారు, కానీ దేవుడి ప్రసాదాన్ని కూడా ఇలాంటి విధంగా రాజకీయం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. మీరు చూసుకుంటే ఎక్కడ కూడా మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, మన దేశం అంటేనే అందరం కలిసికట్టుగా ఉంటాము, కులాలు మతాలు అన్నీ మన అందరివి ఒకటే. మేము గుళ్ళకి వెళ్తాము, మసీదులు కొంతమంది వస్తారు అంటే నమ్మకం, అది ఎవరికైనా కూడా ఒకే దేవుడు కాదు, అందరం ఒకటే అన్నట్టుగా ప్రజానికం ప్రతి ఒక్కళ్ళం కూడా నమ్ముతాము. అలాంటి దాంట్లో ఈరోజు మరి ఆయన సొంత లాభం కోసం ఏంటంటే 100 రోజుల పాలనో లేకపోతే ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ప్రజలని మళ్లించడానికి చేసిన కార్యక్రమంలో ఈరోజు దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాన్ని ఇలాంటి విధంగా, ఎందుకనంటే ఎక్కడైనా మీరు చూడండి ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళేది అని అంటే అందరం భయపడతాం. ఎందుకంటే దేవుడు అమ్మో మనకేమైనా పాపం తగిలిద్దేమో అని చెప్పి ప్రతి దాంట్లో కూడా స్పష్టంగా చూసి ఆచితూచి అడుగులేస్తాం. అలాంటి దాంట్లో ఈరోజు ఆయన నింద మోపారు. ఆ నింద ఎవరి మీద మోపారు అని అంటే అక్కడ ఉన్న, మీరు చూసుకుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు పెద్ద అధికారులే అందరూ. దాంట్లో వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఏ క్వాలిటీ తీసుకోవాలి, ఏ క్వాలిటీ తీసుకోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కటి తెలుసు. అంటే అమ్మిన వాళ్ళు కూడా, ఆప్షన్లో తీసుకున్న వాళ్ళు కూడా దేవుడికి వెళ్తుంది, అమ్మో మాకేమైనా పాపం తగిలిద్దేమో, మంచిది పంపించాలి, ఎక్కడ కూడా ఇది రాకూడదని వాళ్ళు కూడా స్పష్టంగా మంచిగానే పంపిస్తారు, కానీ ఎక్కడ ఎవరు కావాలని చేయరు. అలాంటి దాంట్లో ఎన్నోసార్లు నెయ్యి ట్యాంకర్లు ఎన్ని వచ్చినా కూడా దాంట్లో క్వాలిటీ చెక్ చేస్తారు రొటీన్గా జరిగే ప్రాసెస్లో. దీంట్లో ఏంటంటే రాజకీయం చేయడానికి 100 రోజుల పాలనని కప్పుపుచ్చుకోవడానికి ఏమీ చేయలేదు, నేను ఏమీ చేయలేదని ప్రజల్లోకి వెళ్తే బాగోదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను రాగానే ఈ సంక్షేమ పథకాలు ఇస్తానని ఆయన చెప్పారు, నేను చేయలేకపోయాను, చెప్పిన హామీలు కూడా పూర్తి చేయలేకపోయాను, ఏది ఒక్కటి కూడా ఒక పెన్షన్ తప్ప నేనేం చేయలేదు, దీన్ని ఏ విధంగా నేను డైల్యూట్ చేయాలి అని చెప్పి అనుకునే సమయంలో ఈ లడ్డూది ఎవరు ఇచ్చారో ఆయనకి సలహా తెలియదు, కానీ నిజంగానే దేవుడు వాళ్ళని క్షమించరు. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా, ఇది భూమా కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏమనంటే మేము తప్పు చేస్తే నా కుటుంబం నాశనం అవ్వాలి అని ఎవరు చెప్పరు. నిజంగానే మేము అడుగుతుంది ఒకటే, మీరు సిట్ వేయకండి, సిబిఐ వేయండి. సిట్ కన్నా సిబిఐ పెద్దది. సిట్ మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీరు ఎలా రాయమంటే అలా రాస్తారు, అలా వద్దు, సిబిఐకి వేయండి, మేము రెడీగా ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళం కూడా సమాధానం చెప్పడానికి ఎవరైనా కూడా మేము రెడీగా ఉన్నాం, కాబట్టి మీరు దీనిలో తీసుకొని నిజంగానే మీరు ఛాలెంజింగ్గా తీసుకుంటే మేము రెడీగా ఉన్నాం, కాబట్టి మీరు ఛాలెంజింగ్గా తీసుకొని సిబిఐకి వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాల కోసం కోట్ల మంది మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. లడ్డూ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ రాజమండ్రి వెళ్తాం. మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు లడ్డూకి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పూజలు చేయాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజమండ్రిలో ఈ పూజల్లో ఎవరెవరు పాల్గొన్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి?
కవిత, కోట్లాది హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని అందరూ తీవ్రంగా తప్పుపడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా ఈ చంద్రబాబు చేసిన పాపాల ప్రక్షాళన కావాలంటూ ఏదైతే పిలుపునిచ్చారో పూజలు చేయడానికి పెద్ద ఎత్తున మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఈ పూజలు ప్రారంభించారు. రాజమండ్రిలో మార్గాని భరత్, అదేవిధంగా రాజానగర్లో జక్కంపూడి రాజా, అదేవిధంగా రావులపాలెంలో వాడపల్లి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి టీటీడీ వద్ద హౌసింగ్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. చెప్పండి, పూజలు ప్రధానంగా దేనికోసం చేస్తున్నారు? లడ్డు విషయంలో చంద్రబాబు చేసిన ఈ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ప్రజలు ఏమంటారు? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి ఈ రోజున మన దేవుడు సన్నిధికి వెళ్ళి, దేవుడా మేము ఈ తప్పులు చేశాము, మమ్మల్ని క్షమించని చెప్పి దేవుణ్ణి కోరుకుంటామండి. ఈరోజు రాజకీయాల్లో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేసి ఈరోజు ఏవి జరగని విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసి లడ్డూలో ఏదో కలుషితం అయిందని చెప్పి ఓ తప్పుడు నెయ్యి వాడారని చెప్పి అనేక రకంగా మరి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నానండి, ఈరోజు జరుగుతున్న ఆరోపణలో మరి జూన్ 12వ తారీఖున మరి ఆ కన్సైన్మెంట్ వచ్చింది, 4 కన్సైన్మెంట్లు రావడం జరిగింది. మరి ఏ రకంగా మరి ఆ టైంలో సీఎం ఎవరన్నది ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఏదైతే కన్సైన్మెంట్ వచ్చిందో అది పాస్ అయిపోయింది. తర్వాత వచ్చిన కన్సైన్మెంట్ ఆపడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఆయన సీఎంగా ఉన్న టైంలో వచ్చిన కన్సైన్మెంట్ మరి మీ అందరికీ తెలుసు. మరి టీటీడీ అంటే ఒక ఇండిపెండెంట్ బాడీ, దానికి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రోజు వచ్చింది కాదు, గత సంవత్సరాల కొద్దీ చరిత్ర ఉన్న టీటీడీ కూడా చాలా స్పష్టంగా ఉంది. అసలు కల్తీని కలవలేదని వాళ్ళే చెప్తున్నారు, మరోవైపు చంద్రబాబు కల్తీని ఉపయోగించారని చెప్తున్నారు. ఈ ఆరోపణలు చూస్తుంటే కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే చంద్రబాబు ఈ రకమైన ప్రయత్నం చేశారా? మరి చంద్రబాబు నాయుడు గారు మరి 100 రోజు పరిపాలన, మరి ఆయన అన్నీ కూడా మరి జగనన్న సీఎం అయిన వెంటనే నవరత్నాలని చెప్పి ఏదైతే హామీలు ఇచ్చిలో పూర్తిగా ఆయన అన్నీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ప్రజలకు అన్నీ చేరువుగా చేశారు. కానీ వాళ్ళు ఏదైతే సూపర్ 6 ఇచ్చారో ఒక్కటి కూడా సరిగ్గా చేయకుండా ఈరోజు కల్లుబులు మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిదీ కూడా బేదరుపులు. ఈరోజు మన స్టేట్ విడిపోయింది, మనం ఇన్ని కష్టాల్లో ఉన్నాం, అమరావతి మునిగిపోయింది, బేదరుపులు అరుస్తూ మరి ఏ రకంగా మరి తప్పించుకోవాలని చెప్పి మరి నివేదిక ఎలా ఉంది అంటే జూన్ 15 నుంచి జూన్ 23 మరి నివేదిక వచ్చేసింది. మరి ఆ రోజు నుంచి మరి సెప్టెంబర్ 19వ తారీఖు దాకా ఎందుకు ఆపారు? మరి ఆ రోజే తప్పు జరిగిన వెంటనే అధికారులను సస్పెండ్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఒక సీఎం స్థాయిలో ఉన్న ఆయన ఈరోజు ఆయన యాక్షన్ తీసుకోకుండా మరి 2 నెలల పాటు పక్కకు పెట్టి ఈరోజు తప్పు జరిగిపోయింది. ఈవో గారు వచ్చి ఏ రకం తప్పు జరగలేదు, అది ఖచ్చితంగా అది ఏమంటే టెస్టింగ్కి వెళ్ళింది, తప్పు జరిగినాయి అని ఎక్కడైతే టెస్టింగ్ నార్మ్స్ ప్రకారం వెళ్ళవో అవన్నీ ఆపడం జరుగుతుంది. అలాగే ఆపేసాము, ఆపి టెస్టింగ్కి పంపాము. ఎప్పుడు మైసూరుకు పంపుతారటండి, మరి ఇప్పుడు కొత్తగా పూణేకి పంపి మరి రిపోర్ట్స్ తీసుకొచ్చి రిపోర్ట్స్ కూడా ఆయన దగ్గర రాకుండా మరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇది ఏంటండి రాజకీయాలు? భగవంతుడు ఖచ్చితంగా. ప్రధానమైన అంశం, ఒకవైపు ఈ లడ్డు వ్యవహారం జరిగితే మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల యాత్రను కూడా తిరుమలలో స్వామివారిని దర్శించుకుందామంటే మతం గురించి ప్రస్తావన, డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఒక క్లాస్ తీసుకురావడం గతంలో ఎప్పుడు లేనిది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ప్రస్తావన తీసుకురావడం, దీన్ని ఎలా చూడదు? ఏమంటే ఇండియా ఈజ్ మన అందరికీ తెలుసు, మనం చదువుకున్నాం, ఇండియా ఈజ్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరైనా ఏ రిలీజియన్ అయినా ఏ మతమైనా మరి పాటించవచ్చు. మరి విభిన్న భాషలు ఉన్నా సరే మన అందరం ఏకత్వంలో ఉంటున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సీఎం కింద ఉండగా, ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, ఆయన సీఎం కింద ఉండగా మరి జగన్ అన్న మరి ప్రతిపక్ష నేత కింద ఉండగా ఆయన పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెళ్ళారు, పాదయాత్ర అయిపోయాక వెళ్ళారు. మరి ఆ రోజు అడగాలి కదా, డిక్లరేషన్ అడిగేది ఉంటే. మరి ఆయనేమో అప్పుడు సీఎం కాదు, మరి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ రకంగా కూడా డిక్లరేషన్ అడగలేదు. అడగకుండా ఈరోజు కొత్తగా మరి ఈరోజు మరి డిక్లరేషన్ తీసుకురావడం మరి మనం చూస్తున్నాం. 5 సంవత్సరాలు బట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మరి స్వామివారికి బట్టలు ఇచ్చి మరి అదే విధంగా మీరు చరిత్ర చూస్తే ముందు తర్వాత కూడా వెళ్ళడం జరిగింది. చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేశారని వీళ్ళంతా స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ఆలయాల్లో కూడా పూజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.